ఆగస్టు 24, 2024 లో మీకు ఆల్రెడీ కాపీలు వచ్చినాయి. మీరు విత్ ఇన్ 3 months లో నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. మీరు విత్ ఇన్ 3 months లో మాకు రెస్పాన్స్ ఇవ్వకుండా మీరు కాలక్రమేణా మీరు ఏదో టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు ఇది మాదంటే కాదు మేడం. హెచ్ఎండి ఎప్పుడు ఏర్పడ్డది మేడం? హెచ్ఎండిఏ 1975లో ఏర్పడిందండి. రెవెన్యూ ఉండే ఇప్పుడు హెచ్ఎండి అని పిలుస్తున్నాం మేడం. మీరు అంటే మీరు ఇప్పుడు హెచ్ఎండి అని పేరు పెడితేనే మాకు పార్టీ, లేదంటే అప్పుడున్న వ్యవస్థ పేరు పెడితే కాదని అంటే ఎట్లా మేడం? మరి ఇంప్లిమెంట్ చేయనప్పుడు మాకు ఒక ఆఫీసర్ ఉంటారు కదా, ఆయనతో మాట్లాడొచ్చు కదా. మీరు ఎప్పుడు చేయాలి మేడం? ఇన్ కేసు ఇప్పుడు మీరు మాకు ఏమైనా డిస్టర్బెన్స్ చేసి మాకు సంబంధం లేదని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, దీన్ని బట్టి మిమ్మల్ని పార్టీ చేయాలన్నా డిపార్ట్మెంట్ పార్టీ చేయాలన్నా ఇప్పుడు బరాబర్ చేసి అది ప్రాపర్గా జరుగుతుంది. అప్పుడు దాకా మీరు మమ్మల్ని ఆపడానికైతే మేము కోర్టు డైరెక్షన్ పరంగా వెళ్తున్నాం మేడం. మేము కోర్టు డైరెక్షన్కి వెళ్తున్నాం. మీరు దానికి కంటెంప్ట్ ఆఫ్ వెళ్తామంటే వెళ్ళండి, నో ఇష్యూ. మేము కూడా పెద్ద ఇష్యూ చేస్తాం. మేము తగ్గేదైతే లేదు, అవసరం లేదు. మేము బరాబర్ మా ఆచారం ప్రకారంగా మేము ఏది అతిక్రమించలేదు. మీకు వచ్చిన కోర్టు ఆర్డర్ ప్రకారంగా మేము నడుచుకుంటాం. మా కులదైవానికి మా పూజ పరంగా మేము ఏం చేసుకోవాలి అది చేసుకుంటున్నాం మేడం. అదే మేడం మీరు పోయాలి. ఎన్నో నెలలు మేడం? ఆగస్టు 24 అంటే ఆగస్టు నుండి ఇప్పుడు ఎన్ని నెలలు మేడం? మీరు దానికి సరిగా రెస్పాన్స్ కాలేదు. రెస్పాన్స్ కాకుంటే అర్థం ఏముంది మేడం? మీది కాదనే కదా అర్థము. మాట్లాడుతున్నాం బట్ ఇది వరకు సివిల్ లాగా మురళీకృష్ణ లాగా మేము మాట్లాడలేదు. ఫస్ట్ లో మీకు ఆ వీడియో కూడా మేము పంపిస్తాం అన్ని పంపిస్తాం. మేము మేడం తో మేడం ఉందా? ఇప్పుడు చూసుకున్నారా? అంటే ఇప్పుడు దాకా మీరు ఏమనుకో మాకు పార్టీ చేయలేదు కాబట్టి ఇది చెల్లదన్నారు. అంటే మీకు కూడా తెలుసు, మీరు పార్టీ అయితే ఆటోమేటిక్ గా ఇది అమల్లోకి వచ్చేస్తుంది. ఎవరిచ్చారు? ఏ అసోసియేషన్? ఇప్పుడు అదే వీడియో పెట్టింది. ఎవడు వాడికి సంబంధం లేదు. వాడి మీద అనుకుంటున్నారేమో కృష్ణాదేవి గారు ఇట్లనే సస్పెండ్ అయ్యారు. అదే మేడం ఇట్లనే చెప్తున్నా కదా. మీలాగానే ఒకవేళ ఏం కాదు అని అంటే మేము మీతో భయపడాల్సిన అవసరం లేదు. మాకు వెనకాల లా ఉంది, వెనకాల కోర్టు ఉంది, చట్టం ఉంది. మేము చట్టాన్ని కేవలం మా మనోభావాలు దెబ్బతీయడానికి కేవలం అసోసియేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఫండమెంటల్ ఇష్యూ ఇది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్నవాడికి కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ మీరు డ్యూటీ చేస్తారు. మీకు అథారిటీ లేదు, మళ్ళీ రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి, మళ్ళీ మీరు ఇచ్చిన ఇల్లీగల్ గా కట్టారు. నేను కంప్లైంట్ ఇస్తాను, మీరు రేపు కూర్చోండి. ఫస్ట్ మీద కదా అది మీద అథారిటీ కదా. నేను ఒక పూజ చేసినప్పుడు నేను చెప్తున్నా, నేను పూజ చేసేదాన్ని. ఒక పూజ చేసినప్పుడు ప్రాపర్ గా చేస్తే మనశ్శాంతి ఉంటుంది. సో ప్రాపర్ గా చేద్దాం. వచ్చి అప్లికేషన్ ఇవాళ డేట్ లో ఇవ్వండి, నేనే కల్పిస్తాం. పోయిన సంవత్సరం చేసినప్పుడు ఎందుకు రాలేదు మేడం? పోయిన సంవత్సరం నేను